తెలుగు ప్రజల సంస్కృతిలో కొత్త సంవత్సరం అంటే ఉగాది పండగ మాత్రమే. కానీ ఈ రోజుల్లో ఉగాది పండుగ కన్నా జనవరి 1వ తారీఖుని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అసల కొత్త సంవత్సరం అంటే జనవరి 1 తేదీన లేదా ఉగాది పండుగ అనే విషయం గురించి మనతో ప్రస్తుతం మాట్లాడడానికి సిద్ధాంతి గారు, శివాజీ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. అసల చైత్ర మాసంలో ఉగాది పండుగ వస్తుంది. జనవరి 1 తారీఖున మనం కొత్త సంవత్సరంగా అనుకోవాలా? లేదా ఉగాది పండుగని కొత్త సంవత్సరం మనం భావించాలా సార్? మన శాస్త్రంలో డిసెంబర్ 31 అనేటువంటిది లేదు. ఎందుకనంటే ఈ కాలంలో ఇప్పుడు మనకి జరిగేటువంటి వాతావరణంలో ఏ విధమైనటువంటి మార్పులు కూడా రావు. మనకి ఒక క్యాలెండర్ మారుతుంది తప్ప అంతేకాని ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి మార్పు కానీ, చేర్పు కానీ ఏ విధంగానూ ఉండదు. మనకి ఉగాది అంటే యుగ యొక్క ఆది, యుగాది దాని వాస్తవానికి పేరు యుగాది, యుగము యొక్క ప్రారంభము. మనకి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఆ రోజుని చైత్రమాసం మన దౌర్భాగ్యం ఏమిటంటే మనల్ని ఒక 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు మనల్ని పాలించి వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి సుగుణములు అంటే మంచి గుణాలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా మనకి అంటగట్టారు. ఇందులో ఒకే ఒక ఉదాహరణ ఏంటంటే మీకు చూడండి, మనందరికీ ఆదివారం సెలవు అని చెప్పి వాళ్ళ చేతిలో ఉంది కనుక ప్రకటన చేసేశారు. శాస్త్ర ప్రకారంగా ఆదివారం సెలవు ఇవ్వకూడదు. మామూలుగా ప్రతిరోజు ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారమో, వర్తకమో, ఉద్యోగమో వారి జీవనశైలిలో వాళ్ళు చేసుకునే వాళ్ళందరూ కూడా ఆదివారం వస్తుంది అంటే ఆదివారాన్ని హాలిడేగా మనం చేసుకోవాలని వాళ్ళు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయేలా చేశారు. కానీ వాళ్ళు ప్రతి ఆదివారం కంపల్సరీగా వాళ్ళు వాళ్ళ చర్చికి వెళ్తారు చూడండి. కానీ మన ఎవ్వరికీ కూడా మన హిందువుల్లో ఎవరిలోనూ కూడా పలానా రోజున గుడికి వెళ్ళాలి అనేటువంటిది లేదు. కానీ వాళ్ళు చర్చికి వెళ్ళలేని పక్షంలో నేను చాలా చోట్ల విన్నాను 2-3 సార్లు. నువ్వు ఎందుకు చర్చికి రాలేదు, నువ్వు ఎందుకు ప్రార్థనకి రాలేదని ప్రశ్నిస్తారు. ఎలా ప్రశ్నిస్తారంటే పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే స్టూడెంట్స్ని ఎలా అయితే లెక్చరర్స్ కానీ మేడమ్స్ కానీ పనిష్మెంట్ ఇస్తారో అలాగా వాళ్ళని నిలబెట్టి అడిగినట్టుగా అడుగుతారు. అందుకని వాళ్ళకి సిగ్గేసైనా చర్చికి వెళ్తారు. కానీ అది మనం చెప్పానుగా మన దౌర్భాగ్యం. ఒక 200 సంవత్సరాలు మనని ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల వచ్చినటువంటి ఈ సంస్కృతి తప్ప మరేమీ కాదు. అందున ఎక్కడా కూడా ప్రారంభము అంటే మొదలు ఎప్పుడూ కూడా అర్ధరాత్రి రావటం, కేకులు కోయటం, అలాగే దీపాలు ఆర్పడం ఈ సంస్కృతి మనది కాదు. మన సంస్కృతి ఎప్పుడూ కూడా పూజ చేయటం, భగవంతుని ధ్యానం చేయటం, దీప ఆరాధన చేయటం అనేది. అందుకనే దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం జ్యోతి తమోపహ దీపేన సాధ్యతే సర్వం లక్ష్మీదీపం నమోస్తుతే అని. దీపారాధన చేస్తే సమస్తమైనటువంటి ఐశ్వర్యములు కలుగుతాయని. అందుకనే మనం దీపంలోనే భగవంతుని చూస్తాం, ఒక చెట్టులో భగవంతుని చూస్తాం, ఒక విగ్రహంలో భగవంతుని ఆరాధన చేస్తాం. ఇది మనకి ఎందువల్ల వచ్చిందండి? డిసెంబర్ 31 ఎందువల్ల వచ్చిందండి అంటే ఒక్క క్యాలెండర్ మారటానికి తప్ప ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు. ఎందుకంటే యుగము యొక్క ఆది బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి యుగము, ఆ యుగాన్ని ప్రారంభ కాలాన్నే ఉగాది అంటారు. అందుకనే మన పిల్లలకి కూడా మనం చెప్పట్లే. ఈ రోజుల్లో ఎంతమందికి తెలుగు మాసముల యొక్క పేర్లు తెలుసు? ఎవరికి ఈ రోజుల్లో తెలుగు సంవత్సరాలు ఎన్నో తెలుసు? ఎవరిని అడిగినా ఒరే నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావురా అంటే కనీసం వాడు చేసుకునేటువంటి పుట్టినరోజు కూడా ఎవరైనా సరే చాలామంది తిథిని బట్టి కాదు డేట్ని బట్టి చేసుకుంటున్నారు. నేను పలానా డేట్ పుట్టానండి, జనవరి 1వ తారీఖు పుట్టాను, లేదా జనవరి 5వ తారీఖు పుట్టాను, డిసెంబర్ 20వ తారీఖు పుట్టానని డేట్ని బట్టి చేసుకుంటున్నారు తప్ప ఈ రోజుల్లో ఎవ్వరికి తిథి కానీ, వారం కానీ, నక్షత్రాలు కానీ, వారాలు తెలియదా అంటే తెలుసు. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే కాదు, భానువారము అంటే అందుకనే భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం ప్రసీదం మమ భాస్కర. ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి సూర్యనారాయణమూర్తి అయినటువంటి ఆదివారాన్ని వాళ్ళు సెలవుగా ప్రకటించి వాళ్ళు గుడికి వెళ్తున్నారు. ఇది మనం తెలుసుకోవాలి. అలా ఎంతో మన మీద కుట్ర జరిగింది తప్ప అదేమీ కాదు. యుగము యొక్క ప్రారంభము కనుక ఉగాది. ఎవరు ఉగాది రోజుని ఈ రోజుని ఎవరైనా ఉగాది రోజుని ఏమండి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా? ఈరోజు బయటికి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. ఒక్కరికి కూడా ఉగాది రోజున ఏం చేయాలనేటువంటిది తెలియదు. అలాంటి ఉగాది రోజుని ప్రారంభం అవుతుంది కనుక చైత్రమాసముతో ప్రారంభం అవుతుంది. చిత్రా నక్షత్రము,
చిత్రా నక్షత్రముతో పౌర్ణమితో ప్రారంభమయ్యేటువంటి మాసము కనుక మనకి భగవంతుడు కాలాన్ని 4 ప్రమాణాలుగా విభజించాడు. అలాగే యుగాలు 4, మనం జీవితం కూడా 4, బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అని ఇలాగ 4 విధములుగా మన యొక్క జీవన శైలి జరుగుతూ ఉంటుంది. అందుకని అది చైత్రమాసంలో మొట్టమొదటి రోజున ప్రారంభం అయ్యేటువంటిది ఉగాది అంటారు. చైత్రమాసం ప్రారంభం వసంత ఋతువుతో ప్రారంభమవుతుంది. చూడండి, చిన్నప్పుడు చెట్టులోకి పూలు పూస్తాయి, అలాగే ఆకులు రాల్చి కొత్త ఆకుల్ని సమకూర్చుకుంటూ ఉంటాయి. చిన్నప్పుడు పాఠాల్లో ఉండేవి, నేను చదువుకున్నప్పుడు ఉండేవి. మేము 5వ తరగతి 6వ తరగతి అంటే సుమారుగా ఒక 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇప్పుడు అలాంటివి కనీసం ఎక్కడా కూడా లేవు. అందుకని ఏంటంటే చైత్రమాసంలో ప్రకృతిలో కూడా చేంజ్ వస్తుంది. ప్రకృతిలో చేంజ్ రావడం అంటే చెట్లు కొత్తగా పుష్టుకోవటం, అదేవిధంగా కొత్త విధమైనటువంటి నారులు పండటం, ఇలాంటివన్నీ కూడా చైత్రమాసంతో ప్రారంభమవుతుంది. అందుకని చైత్రమాసాన్ని ఉగాదిగా చెప్తారు. గురుగారు ఇప్పుడు చూసుకుంటే రాసుల పరంగా అదేవిధంగా ప్రజల కష్టసుఖాలు ఏ విధంగా ఉంటాయని జనవరి 1వ తారీఖు నుండి పరిగణలోకి తీసుకుంటారా అండి, లేదా ఉగాది నుండి తీసుకుంటారు? అసలు ఏ విధంగానూ కూడా జనవరి 1వ తారీఖు అనేది ఏమీ లేదు. ఈవేళ కనీసం తిథి కూడా పౌర్ణమి కానీ, అంటే ఈ తిథి మంచిది కాదా అని కాదు, కానీ తిథి మంచిదే. రేపు వచ్చేటువంటి శనివారం స్థిరవారం 3వ తారీఖు శనివారం రోజుని ఆరుద్ర కోటి అంటారు. పౌర్ణమితో కూడుకున్నటువంటి ఆరుద్ర నక్షత్రంలో ధనుర్మాసంలో వచ్చినటువంటి విశేషమైనటువంటి మాసం. మనకి ఆయనం మారేది ఎప్పుడు మారుతుందంటే మకర సంక్రాంతి. మనం చూసింది కనుమ, సంక్రాంతి, భోగి అని చేసుకుంటున్నాం కదా. ఆ రోజుని 6 మాసాలు పూర్తయిపోయి ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలం పూర్తయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అందుకని ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభం చేస్తున్నాం కనుక ఆ యొక్క పండగలన్నింటినీ కూడా మనం భోగిగాను, కనుమగాను, సంక్రాంతిగాను చేసుకుంటాం. సంక్రమణము అంటే ఒక రాశి నుండి ఒక రాశిలోకి రవి మారేటువంటి స్థానాన్నే సంక్రమణము అంటారు. అందుకని తప్ప ఇదేమీ కాదు. మీకు వర్షములు ఎప్పుడు పడతాయి, అలాగే ఎండలు ఎలా ఉంటాయి, ఈ సంవత్సర ఫలితం ఏమిటి, అలాగే రాసుల యొక్క ఫలితాలు ఏమిటి అనేవి ఏదైనా కూడా ఉగాది నుంచే ప్రారంభం తప్ప, చెప్పానుగా ఆది ప్రారంభమైనటువంటి రోజు ఉగాది నుంచే ప్రారంభం తప్ప అసలు ఇప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ ఏ విధంగానూ ఉండవు. ప్రకృతిలోనూ ఉండవు, గ్రహాల్లోనూ గతుల్లోనూ ఉండవు. కామన్గా అవి గ్రహములు తిరిగేటువంటి మార్పుల ప్రకారంగా తిరుగుతాయి తప్ప ఇక్కడ ఈ రోజుని పురస్కరించుకుని ఏ విధమైనటువంటి విశేషము లేదు. ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిన విషయం అది నాన్న. ఇది శివాజీ గారు చెప్తుంది. నూతన సంవత్సరం జనవరి 1వ తారీఖు అంటే కేవలం ఆంగ్లేయులు పెట్టిన అది ఒక సంవత్సరం తప్ప ఇది మన తెలుగు ప్రజలు చేసుకునే సాంప్రదాయం కాదని, తెలుగు ప్రజల సాంప్రదాయం ఏంటంటే ఉగాది పండగ మాత్రమే మనకు కొత్త సంవత్సరం ఆరంభం అని చెప్పేసి గురువుగారు శివాజీ చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా.